విజయవాడ రైల్వే స్టేషన్లో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్లాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనుల వల్ల విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. అతి త్వరలో రాబోతున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైళ్ల రాకపోకలతో పాటు వేచి చూసే సమయంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రైళ్ల కోసం గంటల తరబడి స్టేషన్ బయట వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఖాళీగా ఉన్న ప్లాట్ఫామ్ మీదకు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రైళ్లు వెళ్లేలా కొత్త వ్యవస్థ రూపొందబోతోంది. విజయవాడ స్టేషన్ మీదుగా రోజు సుమారు 300 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం పనుల వల్ల రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు సుమారు 50 రైళ్లను పూర్తిగా, మరికొన్నిటిని పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 20న బిలాస్పూర్ తిరుపతి సర్వీసు, 21న తిరుపతి పూరీ, పూరీ తిరుపతి మధ్య నడిచే రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లు, విజయవాడ మీదుగా విశాఖ వెళ్లాల్సిన రైళ్లు సిగ్నలింగ్ పనులు పూర్తయ్యే వరకు విజయవాడ స్టేషన్కు రావు. ఈ నెల 28 వరకు సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు జరుగుతాయి.